మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం కాసేపట్లో నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు మహాధర్నా నిర్వహించనున్నారు. రైతు భరోసా 15,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ మేరకు కేటీఆర్ ఆధ్వర్యంలో పట్నంలోని క్లాక్ టవర్ సెంటర్ వద్ద మహాధర్నా ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రైతులను మోసం చేసిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. నల్గొండ మహాధర్నాను గతంలోనే చేపట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించినప్పటికీ పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ధర్నా కార్యక్రమం వాయిదా పడింది. రైతు మహాధర్నాను ఇప్పటికే 2 సార్లు వాయిదా వేశారు. తుది ప్రయత్నంగా తెలంగాణ హైకోర్టు అనుమతితో సభ నిర్వహిస్తున్నారు. అయితే కోర్టు పలు షరతులు విధించడంతో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకే సభ జరగనుంది. ఇప్పటికే సభకు భారీ ఏర్పాట్లు చేశారు. నల్గొండ మహాధర్నాకు బీఆర్ఎస్ శ్రేణులతో పాటు రైతులు భారీ సంఖ్యలో తరలిరానున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం కాసేపట్లో నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు మహాధర్నా నిర్వహించనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పరమేష్ ఫోన్ లైన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పరమేష్, రైతు ధర్నాకు ఎలాంటి ఏర్పాటు చేశారు? కేటీఆర్ నల్గొండకు చేరుకున్నారా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? నల్గొండలో అయితే నేడు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు మహాధర్నా అయితే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ఇప్పటికే పూర్తి చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదైతే ఈ రైతు మహాధర్నాకైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే హాజరు కానున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి గుంటకర్ల జయేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి వీళ్ళంతా కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు అయితే పోలీసులు అయితే అనుమతించారు. ఈ 3 గంటల్లోనే ఇక్కడ ఉన్నటువంటి రైతు మహాధర్నాను ముగించుకోవాలని చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదైతే కేటీఆర్ ఎన్జీ కాలేజీ నుండి క్లాక్ టవర్ వరకు అయితే భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం ఇక్కడికి ఏదైతే వేదిక దగ్గరికి చేరుకుంటారు. ఈ వేదిక దగ్గర రైతులను ఉద్దేశించి అయితే మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రైతు మహాధర్నాకైతే భారీగా బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, రైతులు కావచ్చు రావడానికైతే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులు దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను భారీగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే మొదటిగా ఈ రైతు మహాధర్నా ఈ నెల 12వ తారీఖు నిర్వహించాల్సింది. కానీ అప్పుడు సంక్రాంతి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, వాహనదారులు కావచ్చు ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని చెప్పి వాయిదా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ తిరిగి 21వ తారీఖు రోజు నిర్వహించాల్సింది. కానీ ఒక రోజు రైతు మహాధర్నా ఉందనగా ముందు రోజు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో అయితే ఏదైతే గ్రామ సభలు కావచ్చు, వార్డు సభలు కావచ్చు, ఏదైతే ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి సభల నేపథ్యంలో మేము పోలీసు బందోబస్తు ఏమేమని చెప్పడంతో అయితే ఈ ధర్నా వాయిదా వేసుకోవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే దీని మీద హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టులో ఈ నెల 27కు నిర్వహించుకోవాలని చెప్పేసి హైకోర్టులో చెప్పడంతో అయితే ఈ రోజు నిర్వహిస్తున్నారు. 11 గంటల నుంచి 2 గంటల వరకు అయితే ఈ సభ నిర్వహించేటటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. కేటీఆర్ ఇక్కడికైతే 11 గంటలకు చేరుకుంటారు. 11 గంటలకు ఎన్జీ కాలేజీ నుండి క్లాక్ టవర్ సెంటర్ వరకు అయితే భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం ఇక్కడైతే సభలో పాల్గొంటారు. సానియా పరమేష్, మరి సభలో ఇంకా ఎవరెవరు పాల్గొనున్నారు? దీనికి సంబంధించినటువంటి సభలో కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి గుంటకర్ల జయేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి కావచ్చు, రాజర్ కిషోర్ కుమార్, రవీందర్ కుమార్, వీటికి సంబంధించినటువంటి తిరుమతి లింగయ్య, ఈ లోకల్ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు భారీగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేటీఆర్ వస్తున్న సందర్భంగా భారీ ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. సానియా, థ్యాంక్ యూ పరమేష్.